హై టు ఆల్ ఎట్లున్నారంతా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. వీడియో అయితే చాలా లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే సప్త శనివారాల పూజ వీడియోస్ అయితే ఉన్నాయి కదా! అవన్నీ కంప్లీట్ అయినంకనే ఇది అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అట్లానే పెట్టినా అనమాట. సో, అందుకే చాలా లేట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా న్యూ ఇయర్ రోజు ఇట్లా చాలా సింపుల్‌గా అయితే ఒక ఫ్లవర్ విత్ బెలూన్స్‌తో అయితే ముగ్గేసుకున్నా అనమాట. చాలా సింపుల్‌గా ఏసినాను ఈసారి. ఇంకా ఆహ్, ఫస్ట్ ఏంటి అంటే టెడ్డీ బేర్ ఇట్లా బెలూన్స్ పట్టుకున్నట్టు వేద్దాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతదేమో, అదంతా డ్రాయింగ్ చేసుకోవాలి. మనకు అలవాటు లేదు కదా! రెగ్యులర్‌గా వెయ్యం కదా! మళ్ళీ టైం పడతదేమో, ఎందుకో ఈజీగా అయిపోయేది ఏసుకుందాము. ఫ్లవర్ అయితే చేయితో ఈజీగా వేసేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫ్లవర్ అయితే ఏసినాను. హార్ట్ షేప్ బెలూన్స్ అయితే వేసినాననమాట. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉండే. ఇంకా అక్కడికెళ్ళాలి. అక్క వాళ్ళకి ఆఫీస్ ఉంది. అండ్ ఇంకా పిల్లలకి కూడా స్కూల్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి మేము అక్కడ ఉండాలన్నమాట. ఇంకా అట్లా అని చెప్పేసి ఈజీగా చిన్నది ఒక ఫ్లవర్ లాంటిది వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి చాలా చిన్న ముగ్గు సింపుల్ అండ్ ఈజీది వేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్ నుండి ఇట్లా బెలూన్స్ ఎగురుతున్నట్టు అట్లా అయితే ఆలోచించి వేసినాను. ఇంకా హార్ట్ షేప్‌లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి హార్ట్ షేప్ అయితే వేసిన అనమాట. కలర్స్ కూడా చాలా తక్కువనే యూజ్ చేసిన. చాలా ఈజీగానే అయిపోయింది. ఇంకా ఈ ముగ్గులు వేసుకొని మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా చిన్న ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చాలా సింపుల్‌గా ముగ్గు అయితే వేసుకున్నాను నేను. ఫ్లవరు చిన్నగా వేద్దాం అనుకున్నా, కాకపోతే ఫ్లవర్ అనేది చాలా పెద్దగా అయిపోయిందనమాట. ఇంకా ఉండండిలే ఏదో ఒకటి అని చెప్పేసి మళ్ళీ అది తుడుపుతూ వేస్తూ ఉంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అట్లానే ఉంచేసినాను. సో, ఇట్లా సింపుల్‌గా అయితే నేను న్యూ ఇయర్ రోజు ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఫ్లవర్ ఇట్లా వేసినాను. మళ్ళీ ఇంకా సింపుల్‌గా కనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ లోపల కూడా కొంచెం కలర్‌తోనే ఇట్లా డిజైన్ వేసిన అనమాట. సో, మరి మీ అందరూ కూడా న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మా ఇంకో సైడ్ డోర్ దగ్గర వేసిన అనమాట. ఆ రోజు వాటర్ వస్తుంది, ఆల్రెడీ వాటర్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా చిన్న ఫ్లవర్ అయితే వేసినాను అక్కడ. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీ భానుప్రియ. థ్యాంక్ యూ సో మచ్.